ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ వల్ల వస్తువుల ధరలు తగ్గి పేదలకు మేలు జరుగుతుందని ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజ్ అన్నారు. జీఎస్టీ తగ్గింపు సందర్భంగా తాళరేవు మండలం సీతారాంపురంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ ఆయన ప్రారంభించారు. జీఎస్టీ తగ్గించిన తర్వాత వివిధ వస్తువుల ధరలలో వ్యత్యాసాలను తెలిసేలా ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మహిళలతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం తగ్గించిన ధరల వివరాలు తెలియజేసి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం అందరికీ అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, నాయకులు ధోళిపూడి వెంకటరమణ, కట్టా త్రిమూర్తులు, టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగసూర్యనారాయణ, వాడ్రే వీరబాబు, వేగేసిన భాస్కర్ రాజు, పొన్నమండ రామలక్ష్మి, కుప్పిశెట్టి బాబి, వెంటపల్లి ఉమామహేశ్వరి, ఎంపీటీఓ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన తాళరేవు మండల హెడ్ క్వార్టర్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారో పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. ఈ జీఎస్టీ ఈ స్లాబులు కూడా 28% ఉందో 18%కి, మరి 18% ఉందో 5%కి, కొన్ని 0%కి కూడా తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఈవేళ మార్ట్లు పెట్టి ఏదైతే దేని మీద ఏ వస్తువు మీద ఎంత తగ్గిందన్నది ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన తాళరేవు హెడ్ క్వార్టర్లో పెట్టడం, దానికి మన అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా వచ్చి ఈ స్టాల్ కూడా ఓపెన్ చేయడం, మరి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చారు. ఇప్పుడు చూసాం మరి చిన్న కుటుంబాలు వాడుకునే సామాన్య సబ్బు దగ్గర నుంచి సబ్బు అయితే మన తోముకునే సబ్బుకి 4 రూపాయలు తగ్గించడం జరిగింది. మనం వాడే టూత్ పేస్ట్కి అయితే 7 రూపాయలు తగ్గడం జరిగింది. అదేవిధంగా ఇంట్లో ఏసీ వాడుకునే వాళ్ళకైతే సుమారుగా 10,000 రూపాయల వరకు కూడా ఒక ఏసీ మీద తగ్గడం జరిగింది. మరి కారు ఇదే 10 లక్షల రూపాయలు వాల్యూ చేసే కారు కొనుక్కుంటే దాని మీద 10% అంటే 1 లక్ష రూపాయలు. అదే 1 కోటి రూపాయల ఉన్న కారు కొనుక్కుంటే దాని మీద 10 లక్షల రూపాయలు తగ్గుతుంది. అదేవిధంగా రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే 40,000 తగ్గుతుంది. మరి ఆటో కొనుక్కుంటే 30,000 తగ్గింది. బండి కొనుక్కుంటే 10,000 తగ్గింది. ఎందుకంటే ఇది చిన్న కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి నెలకి 3,000 నుంచి 4,000 రూపాయలు ఆదా అవ్వాలి. మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బందికరంలో ఉన్నారని చెప్పి మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రవేశపెట్టిన దానికి మన రాష్ట్రంలో సుమారు 8 నుంచి 10,000 కోట్లు లాస్ అయినా కానీ మన ప్రభుత్వానికి మరి ప్రజలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ముందు దానికి ఆమోదించారు కేంద్ర ప్రభుత్వంతో. మరి ఎటువంటి సంస్కరణలు తీసుకురావడంలో మన చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. మరి మోడీ గారు కూడా పెద్ద మనసుతో మరి చిన్న కుటుంబాలందరికీ కూడా ఎంతో కొంత చేయూతను అందించాలనే ఉద్దేశంతో ఈ జీఎస్టీని మరి 2 స్లాబుల కింద తీసుకురావడం చాలా ప్రజలందరూ కూడా చాలా ఆమోదయోగ్యంగా ఉన్నారు. ఎందుకంటే చిన్న కుటుంబాల్లో 2,000 నుంచి 4,000 రూపాయల పైనే ఆ నెలకే ఆదా అవుతుంది. కాబట్టి వారందరూ చాలా హ్యాపీగా ఈ రోజు రావడం, ఈ మార్ట్ అంతా కూడా సందర్శించడం జరిగింది. మరి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని చోట్ల ఇంకా అమల్లోకి రాలేదని ప్రజలు ఆందోళనగా ఉన్నారు. ఎందుకంటే ఒక నెల టైం ఇవ్వడం జరిగింది వ్యాపారస్తులకి. అంటే స్టాక్ ఉంటుంది కాబట్టి ఆ స్టాక్ ఒక నెలలో కంప్లీట్ అవుతున్న ఉద్దేశంతో ఈ నెల 22వ తారీఖు దాకా మరి కొన్ని రేట్లు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్, కొత్త స్టాక్ వస్తే అది ఇస్తారు. పాత స్టాక్ మట్టుకు తీసుకుని 22 స్ట్రిక్ట్గా ఎవరైనా కానీ అమల్లో చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా కేసులు కట్టడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రధానంగా మహిళలందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కూటమిలో హామీలు ఇచ్చామో అన్నీ కూడా మరి ఇది కూడా ఒక ప్రతి కుటుంబానికి పెద్ద ఎత్తున ఆదా అవుతుంది. కాబట్టి ఈ సంవత్సర కాలం నుంచి మరి ఈ కేంద్ర ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా చేయనంటే సంక్షేమాన్ని మనం మీ అందరికీ ఇస్తున్నాం. ప్రధానంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని మరి మీ అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపు నవంబర్ నుంచి కరెంట్ బిల్లు కూడా మళ్ళీ తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా మీ పిల్లలు ఎంతమంది చదువుకున్నా అంతమందికి కూడా మరి తల్లికి వందనం కూడా ఇస్తాం. అదేవిధంగా రైతు కుటుంబం అయితే రైతు కుటుంబానికి కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మత్స్యకారులు అయితే బ్యాంక్ టైంలో 10,000 నుంచి 20,000 చేస్తాం, అది కూడా ఇవ్వడం జరిగింది. మరి సుమారుగా ఈ సంవత్సర కాలంలో
1,00,000 కోట్ల పైనే సంక్షేమానికి ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఏ రాష్ట్రం లేదు. మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. కాబట్టి ఏది వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు మన బిలో పవర్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక స్కీమ్స్ పెట్టారు. బ్రహ్మాండంగా కూడా మరి అన్నీ కూడా రన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పనిచేసే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంలో మా మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ కూడా నాలుగు కాలాల పాటు మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన రాష్ట్రం, మన దేశం కూడా అగ్రగామి రాష్ట్రంగా, అగ్రగామి దేశంగా తయారవడానికి మరి ప్రధానంగా కృషి చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా మరి ఈ సంస్కరణలు ఏదైతే